మా భూమి మాకు మా భూమి మాకు కావాలి 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 అయితే నడిపైన ఏం చేసిందంటే ఉమ్మడి ఉన్నప్పుడు ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు భూమి ఉమ్మడి వేసి ఏం చేస్తున్నాడంటే భూమి ఇమ్మంటే ఇస్తలేడు. అది ఇప్పుడు ఏమైందంటే ఇలా తండ్రి మన తాడిచెట్టు కింద పడి హాస్పిటల్ ఉన్నాడు. ఆ భూమితోనే ఆధారం ఉంది. ఆ భూమి ఏమైనా ఇస్తే పోయి అడిగిరు పిల్లలు, భూమి ఇస్తే మేము ఏమైనా అమ్ముకున్నా మా నాన్న బతికించుకున్నాడు, లేకపోతే అదే ధర మాకు కట్టి మేము నాన్న బతికించుకున్నాం అంటే కూడా ఆయన చేస్తలేడు. ఇది పరిస్థితి. అందుకని మీ దగ్గరికి న్యాయం చేయడానికి వచ్చినాం. చెప్పండి, మీరు ఎంక్వైరీ చేసినా అక్కపల్లి మొత్తం ఊరు వచ్చింది, సర్పంచ్తో సహా ఊరు మొత్తం వచ్చింది. అక్కపల్లి ఊరు మొత్తం వచ్చినాం వీళ్ళకి న్యాయం చేయడానికి. అయితే కావాలంటే కూడా మీరు చర్య తీసుకొని దానికి అది చేయాలి. అక్కపల్లి గ్రామం మరి నేదురు దేవయ్య బిడ్డ. మా నాన్న ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కొన్నారు భూమిని. మా నాన్నకి ఇవ్వకుండా చిన్న రెండో బాబాయ్ అయిన శ్రీనివాసు పట్ట వేసుకుంది దొంగతనంగా మాకు తెలియకుండా. దానికి మేము 1,10,000 రూపాయలు కట్టినా కూడా మాకు పట్ట వేస్తలేడు. మమ్మల్ని 15 సంవత్సరాల నుండి అటు ఇటు హింసలు పెడుతుండు, తిడుతుండు, కొట్టిండు, అన్నీ చేసిండు. మాకు పట్ట వేస్తలేడు. మమ్మల్ని బాగా ఇబ్బంది గుర్చేస్తుండు. మా నాన్న మా 4 ఆడపిల్లల్ని సాదుకోవడానికి తాడి చెట్టు ముందుకు కింద పడ్డాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, సీరియస్ ఉన్నాడు. మాకు డబ్బులు కావాలి. మా నాన్న పేరు మీద పట్ట కావాలని మేము కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. మేము రిజిస్ట్రేషన్ అయితే మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అమ్ముకొని మా నాన్నని బతికించుకుంటామని మేము గ్రామ పెద్దలు తోడుకొని పోయినాం. అయినా కూడా మా బాబాయ్ వినలేదు. కాళ్ళ మీద పడేసినా కూడా మమ్మల్ని తీసి పారేసిండు, కానీ ఇంత కూడా అది చేయలేడు. మాకు న్యాయం జరిగేటట్టు చూడరు. మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేటట్టు కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. అప్పుడు నిలబడ్డారు. గ్రామాల్లో వస్తున్నటువంటి ఈ యొక్క 4 ఆడపిల్లలకు తగినటువంటి న్యాయంను చేకూర్చవలసిందిగా ఎంఆర్ఓ గారిని మరియు మిగతా అధికారులందరినీ నేను కలెక్టర్ గారిని అందరినీ వేడుకుంటున్నాను. అక్కపల్లి గ్రామంలో నేదురు రాజయ్య అనే వ్యక్తికి 4 కుమారులు. అందులో నేదురు దేవ పెద్ద ఆయన, నేదురు సింహ చిన్న ఆయన, నేదురు ప్రవీణ్ 3వడు, నేదురు రాజా అనేది 4వ వ్యక్తి. నేదురు రాజా అనే వ్యక్తి మరణించడం జరిగింది. దానిలో 3 భాగాలు చేసుకోవడం జరిగింది. ఇల్లు గ్రామ పంచాయతీలో చేసుకున్నాక పాల మీద పెట్టినాము. దానికి శ్రీనివాస్కు ఇసాల మీద 1,10,000, 4 ఇసాల మీద మనిషికి 1,10,000 రూపాయలు అలా కులము నిర్మాణం చేయడానికి గ్రామ అందరూ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. అతను అప్పటి నుంచి 2013 నుంచి రిజిస్ట్రేషన్ చేయక వీళ్ళను ఇబ్బంది పెడుతుండు నేదురు దేవయ్యను. ఈరోజు నేదురు దేవయ్య అతని పిల్లల జీవనోపాధి గురించి తాడు ముంజలు అమ్మడానికి వెళ్ళే టైంలో అతను తాడు చెట్టు మీదకి కింద పడి చనిపోవడం, దెబ్బ తాగడం జరిగింది. ఇప్పుడు ఆయన బాగా సీరియస్గా ఉన్నాడు. నెల 15 రోజులే నిమ్స్ హాస్పిటల్ ఉంది. అతని హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం గవర్నమెంట్ కూడా ఎల్ఓసి 2,50,000 ఇవ్వడం జరిగింది. అయినా సరిపోవడం లేదు. దానికి కానుక ఇప్పుడు భూమి ఉంది కాబట్టి ఆయన భూమి ఆమెకి ఇప్పిస్తే ఆ పిల్లల భూమి అమ్ముకొని అయినా అలా తండ్రిని బతికించుకోవడానికి, లేదంటే ఆ భూమికి ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ విలువ కట్టి ఆ పిల్లల డబ్బు ఇస్తే కూడా అలా తండ్రిని కాపాడుకుంటారు. కాబట్టి మక్కపల్లి గ్రామం నుంచి అందరం ఈరోజు ఇంటి దగ్గరకు పోతే కూడా కాళ్ళ మీద పడితే కూడా కాళ్ళ తన్నుడు దుర్భాషలాడు చేయడం ఆ వ్యక్తి. కాబట్టి తగిన న్యాయం ఆ పిల్లలకు చేయాలని కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ కోరడం జరుగుతుంది. దీనికి గ్రామం మొత్తం ఏకైకంగా అలాగూ ఈ భూమి రావడానికి గ్రామం మొత్తం సపోర్ట్ చేయడానికి ముందు ఉంటామని చేయడం.